ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనమంత క్షేమంగా ఉన్నామంటే, మనం సజీవులుగా ఉన్నామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల, తండ్రి కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, మేమడిగినా మాకు నా తండ్రి మరి గాఢ నిద్ర మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందరి బట్టి మీకే స్తోత్రం ప్రభ. మీరు కునకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది నిద్ర లేక నా ప్రభ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి మేమెంత నా తండ్రి ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్ప వరం కాదు, అయినా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, దీన మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి, అలవాటు చేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనం నా తండ్రి, దీర్ఘశాంతాన్ని ప్రభ బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహంలో మీ శాంతితో నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు నా తండ్రి. మీ శాంతిని ప్రభ మాకు అనుగ్రహించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు ప్రభ మీరే తీసివేసి నా తండ్రి మీ శాంతితో ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరికి నా ప్రభ మరి ఎటువంటి గొడవలు అవ్వనిపోతు నా తండ్రి. గొడవ మాన్పగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మేము చెప్తే నా ప్రభ మనుషులు మాట వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ దీర్ఘశాంతాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి. మీరు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా జీవించారు, అటువంటి జీవితాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి. అంతే పరిశుద్ధత, అదే పరిశుద్ధత నా తండ్రి మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. మరి బిడ్డలు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆత్మీయంగా మీకు ఎలా దగ్గర అవ్వాలి, మీ మీద ఎలా ఆధారపడాలి, మీ మీద ఎలా డిపెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి నా తండ్రి తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభ. అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, ఏ అవసరతైనా, చిన్న అవసరతైనా, పెద్దదైనా మీ మీదే ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ మీదే ఆధారపడాలనే ఆలోచన నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల మీద నేను ఆధారపడితే నా సమస్యకి పరిష్కారం దొరకదు, మనుషుల మీద నేను నమ్ముకుంటే నా సమస్య పరిష్కారం అవ్వదు. కానీ మనుషులను నమ్ముకున్నట్టు కంటే నా తండ్రిని ఆశ్రయించడం నాకు మేలని నా తండ్రి నాకు చెప్పాడు అనే ప్రభ ఆలోచన, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న నా తండ్రి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులు ప్రభ యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మరి అపవాది గురించి బిడ్డలు ఆలోచించకూడదు. అపవాదిని ఎదిరించగల శక్తి గల తండ్రి మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానం నా తండ్రి అనుగ్రహించండి నా ప్రభ. జ్ఞానుల వల్ల ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి. ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధంగా జీవించాలి, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి. నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా పర్వాలేదు, నా తండ్రి మాట చొప్పున, నా తండ్రి మాట నుండి, నా తండ్రి వాక్యం నుండి నేను తప్పిపోకూడదు అనే ఆలోచన ప్రభ బిడ్డల మైండ్లో ఉండేలా, బిడ్డల హృదయాల్లో ఉండేలా, నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే మీకు దూరం అవుతున్నామని భయపడుతున్నారు, ఎవరైతే మీకు మరి మొరపెట్టలేకపోతున్నామని, భారంగా ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు,
ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ కృపను బట్టి నా తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. 10th క్లాస్ విన్నారు, ఇంటర్ పిల్లలు, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానంతో నింపండి. వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానం నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీ జ్ఞానం ప్రభ మీ ద్వారా బిడ్డల జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్తారు, మంచి మార్కులు బిడ్డలు తెచ్చుకుంటారు నా తండ్రి. అలాగే నా ప్రభ వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి యాక్సిడెంట్ ప్రభ బిడ్డలకు రాకుండా, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ ధైర్యాన్ని ఇవ్వండి, పిరికితనాన్ని తీసివేయండి నా ప్రభ. పరీక్షలు అంటే భయాన్ని తీసివేసి, టెన్షన్ తీసివేసి నా ప్రభ మరి ప్రశాంతంగా మీ వైపు చూసి ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా లేజీగా ఉన్నారో వారికి ఉన్న సోమర్థనాన్ని తీసివేసి నా ప్రభ మరి చురుకుదనాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. సెంటర్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభ. అలాగే నా తండ్రి మరి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, ఒకవేళ ఎన్ని సంవత్సరాలైనా రాలేదు అని బాధపడుతున్నారు, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఎన్ని సంవత్సరాలు ఆధారపడ్డారేమో, వారికి ఉన్న బలహీనతను ఎరిగి ఉన్న దేవా, వారి ఆలోచన మార్చుండి నా తండ్రి. దృష్టి అంతా వారి మనసంతా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా ప్రభ. నా సొంత జ్ఞానంతో నేను చదివితే నేను ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు. నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల వారు నన్ను అడగడం వాళ్ళకి అది అనుగ్రహించబడను అని నా తండ్రి చెప్పాడు. నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటేనే నా ఉద్యోగం నాకు వచ్చింది అనే ప్రభ గ్రహింపు, జ్ఞానాన్ని, తెలివిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ వారి ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి. ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, స్టాఫ్ నర్స్ జాబ్ రావాలని కోరుకుంటున్నారు, గ్రూప్స్లో సెలెక్ట్ అవ్వాలని ప్రభ కోరుకుంటున్నారు, MBBS సీట్ రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి. ఇంకా నా ప్రభ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎలా అయితే నా తండ్రి ఏ ఉద్యోగాలు అయితే రావాలని, ఉద్యోగాలు పర్మనెంట్ కావాలని కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఓర్పు, సహనం ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. విశ్వాసం బలపరిచి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. ఏదైనా నా తండ్రి చిత్తమే, నాకేది కావాలో నేనైతే కోరుకుంటున్నాను, అది నాకు బాగుండితే నేనైతే అనుకుంటున్నాను నా జ్ఞానంతో, కానీ అది సరైనదో కాదు నా తండ్రికి మాత్రమే తెలుసు. నా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అని ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ చిత్తానికి నా తండ్రి అనుమతించే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ చిత్త ప్రకారం నడుచుకోవాలనే హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడనివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యవసాయ భూమిని నా ప్రభ మీరు ఆశీర్వదించండి. వారు వేసిన పంట నా ప్రభ ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ జ్ఞానంతో నా ప్రభ బిడ్డలకు నింపి నా ప్రభ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాం. వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. మరి నష్టాల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు నా ప్రభ రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా మీరే ముందుండి నా ప్రభ బిడ్డలు నడిపించండి నా తండ్రి. వారు వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలంటే మీ కృప వాళ్ళకు తోడుగా ఉంటేనే, మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంటేనే నా తండ్రి ఏ తెగుళ్ళు పంటకు రాకుండా నా తండ్రి, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి విపత్తులు నా తండ్రి పంటకు రాకుండా నా ప్రభ పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం. మరి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి కుటుంబాల ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. మరి ఎలా అందరినీ సమానంగా ఎలా చూడాలో అటువంటి హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు కూడా నా తండ్రి మీ బలము, శక్తి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ కాపుదల నా తండ్రి
బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి, మరి అనాథలని ప్రభా బిడ్డలు బాధపడకూడదు. వారి మీద నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ఇతరులకి జాలి దయ కలిగించిన ప్రభా. అయ్యో బిడ్డలను ఒంటరిగా ఉన్నారే అని వారిని ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ విషయంలో కూడా నా తండ్రి ఎవ్వరూ కూడా మీ మాట నుండి మీ వాక్యం నుండి తప్పిపోయే పరిస్థితి మాకు రానిపోతు నా తండ్రి. ఇక మీ మాట నుండి మేము తప్పిపోతే ఇక మా జీవితాలు అందరితో ఆగిపోతే ఇక తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి. మరి బైబిల్లో నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలు నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకున్నారు. ఏ పని చేయాలన్నా మీ పర్మిషన్ అడిగారు. ఏ పని చేయాలన్నా ఏది మొదలు పెట్టాలన్నా మీ చిత్తం ఏదో అడిగి తెలుసుకుని ఆ తర్వాత పని ప్రారంభించారు. అటువంటి హృదయాన్ని అటువంటి భక్తిని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. వాళ్ళకు తెలిసిన నా ప్రభా నా తండ్రి చిత్తం కాకపోతే ఖచ్చితంగా నేను ఓడిపోతాను, నా తండ్రి చిత్తం కాకపోతే ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగిపోయింది అని ప్రభా బిడ్డలు భయము భక్తి కలిగి నడుచుకున్నారు. కాబట్టి మీరు వారిని ఆశీర్వదించారు, మీకు ఇష్టలుగా వారిని మార్చారు నా ప్రభా. మీ చిత్తం అయితే నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభా. అయినా సరే ఆశ మీ చిత్త ప్రకారం మా జీవితాలు మార్చాలని మీ మాట చొప్పున నడుచుకోవాలని నా ప్రభా ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మీకు నచ్చని పని ఏది కూడా మేము చెయ్యనివ్వద్దు ప్రభా. ఆలోచన కూడా మాకు రానివ్వద్దు. లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా జాగ్రత్తగా మరి మీ వైపు పట్టుదల కలిగి మీ దగ్గరికి ఎలా రావాలో మాకు నేర్పించండి నా తండ్రి. మరి అపవాది చేతిలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారో ప్రతి ఒక్కరిని నా ప్రభ అపవాది చేతిలో నుంచి విడిపించి నా ప్రభ మీ వైపు బిడ్డల హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి. అయ్యో నేను ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నానా, ఇంత భయంకరమైన పాపంలో నేను ఉండిపోయానా అని ప్రభ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఓర్పు సహనాన్ని నా ప్రభ పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి కన్నీరు కార్చి వారి హృదయాన్ని కృమ్మరించే మనసుని ప్రభ నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ అపవాది చేతుల నుంచి విడిపించమని అడుగుచున్నాం. కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభ. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలున్నా సరే కూలిపోదు నా ప్రభ, అంతే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే నా ప్రభ భర్త నా తండ్రి మరి దారి తప్పిపోతున్నాడని ఎవరైతే భార్య బాధపడుతుందో భర్తకు లోబడే మనసు బిడ్డకి ఇవ్వండి. ఓర్పు సహనాన్ని బట్టి దీన మనసు కలిగి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డకిచ్చి ఆమె ప్రవర్తనను బట్టి ఆ భర్త మనసు మార్చమని అడుగుచున్నాం నా ప్రభ. మరి ఆమె దీనత్వాన్ని బట్టి భర్తని సరైన దారిలో బాధ్యత కలిగేలా, బాధ్యత తెలిసే ఆ జ్ఞానాన్ని ప్రభ ఆ మనోనేత్రాలు భర్తలకి నా తండ్రి బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి మరి ఎవరైతే సిస్టర్ ఇదిగో నా పిల్లల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, డబ్బుల విషయంలో గొడవ, డబ్బులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి నా తండ్రి బిడ్డ వైపు చూడండి నా ప్రభ. నేను ఎదురు మాట్లాడను, గొడవ కూడా పెట్టుకోను, ఆ మనసు మీరే నా తండ్రి ఇచ్చింది బిడ్డకి. ఎదురు మాట్లాడొద్దమ్మా, నువ్వు లోబడి ఉండి తల్లి అని మీరే ఇచ్చిన మనసు, మీరిచ్చిన మనసుని బట్టి నా ప్రభ బిడ్డ మీద జాలిపడి కనకరపడి ఆ భర్త మనసు మార్చి ఆ వాళ్ళ మనసును మార్చిన ప్రభ మరి జాలి దయ కలిగించిన తండ్రి భార్యని ప్రేమించే మనసు నూతన హృదయాన్ని ఆ భర్తకి ఇచ్చిన ప్రభ మరి పిల్లల్ని భార్యని తీసుకెళ్లాలని మనసుని నూతన హృదయాన్ని ఇవ్వమని అడుగుచున్న అద్భుత కార్యాన్ని ప్రభ మీరు జరిగించండి. అలాగే నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి నచ్చిన ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో నా ప్రభ మరి పనుల కోసం దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే తోడుగా ఉండగలరు నా ప్రభ. మేము ఎడారిలో ఉన్న గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే మీరు మాత్రమే మాకు తోడుగా రాగలరు నా తండ్రి. అటువంటి తోడు బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. మరి వారు చేసే పనులు ప్రయాణాలు నా తండ్రి ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ప్రమాదాలు ఆటంకులు రాకుండా సమస్తాన్ని నా ప్రభ మరి జాగ్రత్తగా నా ప్రభ సక్రమంగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే
మరి వారు చేసే పనులు ఆఫీసులో నా ప్రభా ఎటువంటి మెంటల్ టెన్షన్ మెంటల్ ప్రెషర్ లేకుండా నా తండ్రి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మహత్యలకు నా ప్రభా బిడ్డలను అప్పగించకుండా నా తండ్రి అపవాది చేతులు చిక్కుకోకుండా మరి బిడ్డలకు నా తండ్రి విశ్రాంతిని మమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. మీ మాట పక్కన పెట్టేసి మా జ్ఞానంతో మేము ముందుకెళ్తున్నాం, అందుకే విశ్రాంతి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా ప్రభా. అటువంటి ఆలోచన బిడ్డకు రానివద్దు నా తండ్రి. ప్రయాసపడుతున్నాం కానీ మీ వద్దకు రావాలనే ఆలోచన మాకు రావట్లేదు నా ప్రభా. బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పి, బిడ్డల ఆలోచనలు మీ వైపు త్రిప్పి నా ప్రభా మరి మీ వద్దకు వచ్చేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా నా ప్రభా ప్రశాంతంగా పని సాగించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, మీ కాడిని మొయ్యట్లేదు, మోస్తున్నాంలే అనుకుంటున్నారు కానీ దారి తప్పిపోతున్నారని బిడ్డలకు తెలియట్లేదు, గ్రహించలేకపోతున్నారు ప్రభా. వారి మనోనేత్రాలు తెరవండి. ప్రతి యవనస్తుని యోసేపు వలె నా ప్రభా మరి తగ్గింపుతో దీన మనసుతో నా తండ్రి గుణవతి మంచి గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. పాపం చేయకుండా పారిపోయే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ రీతిగా బిడ్డలు పెంచండి నా ప్రభా. అలాగే ప్రతి యవన స్త్రీ నా తండ్రి ఎస్తేరు వలె లోబడి జీవించాలి, లోబడి భర్తకు కానీ నా ప్రభా మరి వారి కింద పనిచేసే పని వాళ్ళకు కూడా ఆమె లోబడి తగ్గింపుతో ఉందంటే అది మీరిచ్చిన మనసే నా తండ్రి. అటువంటి మనసుని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోసేలా బిడ్డలు తయారు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే మా మాట వినరు, మాకు తెలుసులే అనుకుంటున్నారు కానీ వారి అజ్ఞానాన్ని బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు. కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోబడతారు నా ప్రభా. ఒక్క మాట మీరు బిడ్డలతో మాట్లాడి నా తండ్రి వారు ఏ దారిలో నడుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి జీవితాలు మార్చుకునేలా వారి హృదయాలు మరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఎవరైతే చితికిపోతున్నారో నా తండ్రి బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరూ ఖాళీగా ఉండొద్దు. 6 దినాలు మీకోసం మీరు కష్టపడండి, మీ చేతి కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవా మరి వారి చేతి కష్టార్జితాన్ని శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మరి సోమరితనాన్ని నా తండ్రి బిడ్డలకు తీసివేయండి నా ప్రభా. మరి ఖాళీగా ఉండాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు. కష్టపడాలి, నేను కష్టపడితే నా తండ్రి నా చేతి కష్టార్జితాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నేను పని చేయకుండా ఇట్లా ఉంటే నా తండ్రి మెచ్చుకుంటాడు నన్ను. నా కుటుంబం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని గ్రహించుకునే హృదయాన్ని ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బాధ్యత లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో నా ప్రభా కుటుంబాన్ని వదిలేసి సొంతంగా నా తండ్రి చెడు వ్యసనాలు చెడు దారి చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా బాధ్యత తెలిసేలా వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. దారి తప్పిపోతున్న మమ్మల్ని ఒక గద్దింపు చేసిన, ఒక చెంపదెంపు కొట్టైనా సరైన దారిలో మమ్మల్ని నడిపించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి నా ప్రభా శాంతిని మీరు అనుగ్రహించండి, సమాధానాన్ని ప్రభా నింపండి నా తండ్రి. మరి యుద్ధము కాదు నా తండ్రి శాంతినే కోరుతున్నాడు అని నా ప్రభా మీ మాట జ్ఞాపకం చేసుకొని మీ మాటకు లోబడి మీ చిత్త ప్రకారం నా తండ్రి ఓర్పు సహనంతో శాంతితో నా ప్రభా యుద్ధాన్ని విరమించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఓర్పు సహనం శాంతితో నా ప్రభా సమాధానంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ఎవరైతే మా దేశాన్ని నా ప్రభా కాపాడుతున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, చురుకుదనాన్ని ఇవ్వండి నా ప్రభా. తెలివి జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. వారి కుటుంబాలు నా ప్రభా వారి కుటుంబాలకు వాళ్ళైతే దూరం అయ్యి ఉండొచ్చు కానీ మీరైతే నా తండ్రి ఖచ్చితంగా కుటుంబాలకు తోడుగా ఉండగలరు. వారి కుటుంబాలకి నా ప్రభా మీరే తోడుగా ఉండి మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం. మరి ఎవరైతే దేశాన్ని రక్షిస్తున్నారో వారికి మంచి బలాన్ని శక్తిని నా ప్రభా తెలివి జ్ఞానాన్ని చురుకుదనాన్ని నా ప్రభా బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ పని చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత మంచి ఆఫీసులో పనిచేస్తున్నా, ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే, ఎంతమంది వాళ్ళ కింద పనిచేస్తున్నా కూడా ఎంత గొప్ప శాలరీ వస్తుంది, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నాయి సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే నా మీద
నా చేయి పట్టుకుని నా తండ్రి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. అందుకే నేను ఇంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే అది నాకున్న టాలెంట్ కానే కాదు, నా తండ్రి నాకు ఇచ్చింది. నా తండ్రి కనుక నాకు ఇవ్వకపోతే నేను రోడ్డు మీద ఉండేదాన్ని అని నా ప్రభ తగ్గింపుతో నా తండ్రి బిడ్డలు నా ప్రభ ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. దీన మనసు కలిగి ఉండే మనసుని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నాశనానికి ముందు గర్వం నడిచింది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిందని చెప్పిందేవా. మాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని ప్రభ యేసు నామములో తీసివేసి శాంతితో నా ప్రభ, దీర్ఘశాంతంతో, ప్రేమగా నా ప్రభ, సమాధానంగా ఇతరులతో ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభ మరి జన్మదినం అలాగే ప్రభ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే పని సక్సెస్ అవ్వదు నా తండ్రి, కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.